ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళావంటే ఏం మాట్లాడవేమే? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తుందయ్యా? బట్టలు ఇవ్వడానికి వెళ్ళుంటుంది. నువ్వు రావడం కాస్త ఆలస్యం అయ్యేసరికి తండ్రి కూతుళ్ళిద్దరూ ఎంత రాద్ధాంతం చేశారో తెలుసా? ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళుంటుంది, మళ్ళీ తిరిగి రాదు అని నలిగిపోయారు. ఎందుకే వాడిని కలవడానికి వెళ్ళావు? ఆపవయ్యా. ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళుంటే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని పోవాలనుకుంటే మళ్ళీ తిరిగి ఎందుకు వస్తుందయ్యా? అయినా ఇది ఈ పెళ్లి కొప్పుకున్నది నువ్వు తెచ్చిన జిడ్డు మొహంగాడు నచ్చి కాదయ్యా. ఏ ఆడపిల్లకైనా కట్టుకోబోయేవాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని ఆశలుంటాయి. ఆ ఆశలు తీర్చుకోవడానికే ప్రతి ఆడపిల్ల ప్రయత్నిస్తుంది. కానీ నా బిడ్డ, నువ్వు పెళ్లి చేసుకోమన్నావన్న ఒక్క మాట కోసం ఆశలన్నీ చంపుకుని మరీ చేసుకుంటుందయ్యా. అంటే టైలర్ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందన్నమాట. అది నీ మాటకెంత విలువిస్తుందో అర్థం చేసుకోవయ్యా. ఊరికే అనుమానించొద్దు. రామా, లోపలికి వెళ్దాందా? ధరణి, నువ్వు మొహం కడుక్కొనిరా, అన్నం తిందు గాని. వచ్చావా? నీకోసమే బయలుదేరానే. ఎక్కడున్నా జుట్టు పట్టుకుని మరీ ఈడ్చుకోద్దామని. ఎక్కడికి వెళ్ళావే? బాబాయ్ దగ్గరికి బట్టలు ఇవ్వడానికి వెళ్ళొచ్చానని మాత్రం నాకు అబద్ధం చెప్పదు. ఇప్పుడే అమ్మా నాన్నల ముందు బాబాయ్కి ఫోన్ చేశాను, నువ్వు రాలేదని చెప్పాను. ఎక్కడికి వెళ్ళావో మర్యాదగా చెప్పు. వాణ్ణి కలవడానికి వెళ్ళావు కదా? అవునక్క. ఇంత వద్దుంటున్నా మళ్ళీ వాణ్ణి వెళ్ళి కలిసావంటే ఏంటి నీ ఉద్దేశం? నిన్ను వదలక్క. మళ్ళీ వాడిని ఎప్పుడు కలవనన్నావు కదే. ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద ఒట్టేస్తానన్నావు. మళ్ళీ ఎందుకు కలిసావు? ఎందుకే కలిసావు? ఏం కావాలని కలిసావే? ఏం ప్లాన్ చేయాలని కలిసావే? చెప్పే.
అంటే మమ్మల్ని మాయ చేసి లాస్ట్ మినిట్ లో వాడితో చెక్కేద్దామని చూస్తున్నావా? చెప్పు అక్క వదలు. ఎందుకక్క ఊరికి ఆవేశపడతావు? చెప్పే వరకు కూడా ఆగవా? ఏంటే నువ్వు చెప్పేది? నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని మళ్ళీ ఒక కథ చెప్తావా? అంతే కదా? కథలు చెప్పాలనుకునేదాన్ని అయితే అసలు కలవలేదనే చెప్పేదాన్ని కదక్క. నువ్వు అడగగానే ఎందుకు నిజం చెప్తాను? అసలు నా మనసులో వేరే ఆలోచనలే ఉండి అతనితో వెళ్ళిపోవాలన్న ఆలోచనలే ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్నక్క. నిజంగా వెళ్ళిపోతే ఎవరు ఆపగలరు? కానీ నేను ఈ ఇంటి పరువుకి నాన్న మాటకి కట్టుబడి ఉన్నానక్క. కలలో కూడా తప్పు చేయను. మాటలు బాగా చెప్తున్నావు గాని చింతకి వాడిని ఎందుకు కలిసావు? నిజంగా నీ మనసులో ఏ ఉద్దేశం లేకపోతే పొద్దున్నే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు వాణ్ణి కలవాల్సిన అవసరం ఏంటే? ఇంత చెప్పినా నా మీద నమ్మకం రావట్లేదంటే ఏమనాలో అర్థం కావట్లేదు. అయినా నా తలరాతే అంతా. ఎవరేమన్నా తల ఉంచడం అలవాటైపోయింది కదా. అందరూ నా మీద హక్కు ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ప్రేమైనా కోపమైనా ఏదైనా మా ఇష్టం వచ్చినట్టు చూపిస్తాం, భరించు అంటే నా వల్ల కాదక్క. భరించనని చెప్పడానికి వెళ్ళాను. ఇదిగో కత్తి మెడ మీద పెట్టి మళ్ళీ నా జోలికి రానని మాట ఇవ్వకపోతే పొడుచుకు చచ్చిపోతానని బెదిరించడానికి వెళ్ళాను. నా జీవితంలో ఎవరిని అన్ని మాట్లాడలేదక్క. అతను అనేసాను. నేను చచ్చినా బతికినా ఎలా ఉన్నా నీకు అనవసరం, నా కోసం ఆలోచించొద్దు అని చెప్పేశానక్క. ఇక నువ్వేం భయపడక్కర్లేదక్క. మళ్ళీ రారు. నువ్వనుకున్నట్టే శంకరయ్యతో నా పెళ్లి జరుగుతుంది. నేను నిన్ను నమ్మనే. నాకు నీ మీద నమ్మకం లేదు. వాడి మీద అంతకన్నా నమ్మకం లేదు. అసలు నీ గురించి ఆలోచించొద్దని నువ్వే వెళ్ళి వాడికి బలవంతంగా చెప్పాల్సి వచ్చిందంటే కథ చాలా దూరం వరకు వచ్చింది. నీకు పెళ్ళి అవుతుందని తెలిస్తే వాడు ఖచ్చితంగా ఊరుకోడు, తప్పకుండా వస్తాడు. నీకు కూడా వాడి మీద ఏదో ఉందే, లేకపోతే ఇంతవరకు రానివ్వవు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే వాడితో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నావు. డౌటే లేదు. అక్క ఇంకా ఆపుతావా? నిజంగా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఏ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు జరిగింది నాన్నకు చెప్తే నాన్న ఈ పెళ్లి వద్దంటారు. ఆ రోజు నన్ను అల్లరి చేసిన శంకరయ్య కజిన్స్ ఈ రోజు నన్ను కిడ్నాప్ చేశారు. మనిద్దరిని వాళ్ళు మంచి దృష్టితో చూడడం లేదక్కా. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏం చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు నిన్ను కూడా అల్లరి చేయాలని చూశారు కదా. వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నాన్నకి చిన్నప్పటి నుంచి నా మీద కోపం ఉండొచ్చు. అయినా పెళ్లి చేసి నేను సంతోషంగా ఉంటే చూడాలనుకుంటారు. కానీ అలాంటి ఇంటికి వెళ్ళి నా బతుకు బలైపోతుంటే ఈ పెళ్లి చేయరు కదక్కా. రేపు నేను పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే నా బతుక్కి కూడా గ్యారంటీ ఉండదని తెలుసు. అయినా సరే నాన్నకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానో తెలుసా? నా పెళ్లి చేయాలన్న నాన్న కోరిక తీర్చడం కోసం. ఇదక్క జరిగింది. లేదు ఇంకా నా మీద అనుమానంగా ఉందంటే చెప్పు. అమ్మ నాన్నల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత నిజం చెప్పిస్తాను. కానీ చెప్పాను కదా, నిజం తెలిస్తే నాన్న ఈ పెళ్లి వద్దంటారు. ఏం చెయ్యాలో నువ్వే డిసైడ్ చేసుకో. రా చెప్తాం రా. వదలండి. లేకపోతే చచ్చిపోతాను. వస్తే పొడిచి పారేస్తా మన లోపలికి. ఇప్పుడు కొట్టావురా, రేపు జగిత్తాను వచ్చింది. ఎవరా దిక్కు? మళ్ళీ ఈ విషయంలో కలగ చేసుకోనని మీ అమ్మగారి మీద ఓటేసి మాట ఇవ్వండి. నువ్వెంత చెప్పినా ఎన్ని ఓట్లు వేయించుకున్నా ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళలేను టైలర్. వస్తున్నా, నీకోసం వస్తున్నా. ప్రేమైనా కోపమైనా ఏదైనా మా ఇష్టం వచ్చినట్టు చూపిస్తాం, భరించు అంటే నా వల్ల కాదక్క. నిజంగా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఏ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా వెళ్ళిపోతే ఎవరు ఆపగలరు? అయ్యో, దీన్ని మరీ ఎక్కువగా కలిగేసినట్టున్నాను. ఇది ఇప్పుడు బయట పంచాయతీ పెడితే ఇంకేమైనా ఉందా? నాన్న కూడా ఈ పెళ్లికి ఒప్పుకోడు. ఈ ఒక్కరోజు ఏదో ఒకలా మేనేజ్ చేసి దాని మెడలో 3 ముళ్ళు పడేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండాలి. శంకరయ్య వాళ్ళ కజిన్స్ మంచి వాళ్ళ కారని వాళ్ళ నాన్నగారికి తెలీదా? అయినా రేపు పొద్దున్నే పెళ్ళి అంటున్నారు కదా. పెళ్ళి అయిపోతే అంతే, ఇంకా చేయడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? పోనీ నేనంటే ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది. లేకపోతే అడవిలో అంత బాగా ఎందుకు చూసుకుంటుంది? నాకు దెబ్బలు తగిలితే జాగ్రత్త అని ఎందుకు చెప్తుంది? మరి నేనంటే ఇష్టం ఉండి శంకరయ్యని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం అని తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు టైలర్? ఒక్క మాట మీ నాన్నతో చెప్పొచ్చు కదా. పోనీ నేను మాట్లాడదామంటే నిశ్చితార్థం ఆపినందుకు నా మీద కోపంగా ఉంటారు, గొడవ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? గాడ్. ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? రావద్దని చెప్పాను కదా. అయ్యో, ఇంటికొచ్చి గొడవ ఏమైనా చేస్తారేమో. అసలే అందరూ ఆయన మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటో చూస్తున్నావు?
అక్క జేమీ లేదా? అంత టెన్షన్ గా బయటికి చూస్తూ జేమీ లేదంటున్నావేంటి? ఏం లేదన్నాను కదక్కా. చిందాక నువ్వు ఇంట్లో లేవని నాన్న టెన్షన్ పడుతుంటే కోపంలో ఏదో అనేసానులే. పొద్దున్నే పెళ్లి కదా, టెన్షన్ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఆ పెళ్లి కాస్త అయిపోతే మనకి టెన్షన్స్ తీరిపోతాయి. నాకు దరిద్రం వదులుతుంది. అమ్మా 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 నాని, ఆదిత్య, ఏమైంది ఆదిత్య? అరే ఈ దెబ్బేంటి? నాని ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? ఏమైంది నాని? కుమారి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. నాన్న నాకేం కాలేదు. ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాలేదంటావేంటి? నువ్వు కూర్చో కూర్చో. ఎప్పుడు బయటకు వెళ్ళినా ఏదో ఒకటి దెబ్బ తగిలించుకునే వస్తావు. నిన్ను ఒంటరిగా బయటకు పంపించాలంటేనే భయం వేస్తోంది. అమ్మా ఇది పెద్ద దెబ్బ ఏం కాదమ్మా, నొప్పిగా కూడా లేదు. ముందు నీకు విషయం చెప్పాలి. ఏం చెప్తావు? జాగ్రత్తగా ఉంటాను, మళ్ళీ ఎవరితోనూ గొడవ పడ్ను అని చెప్తావు. అది కాదమ్మా, టైలర్ ఉంది కదా, తనకి రేపే పెళ్ళి. అమ్మా టైలర్ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండదమ్మా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. నేను ఏమైపోయినా పర్వాలేదు, మా నాన్న కోసం ఈ పెళ్లి చేసుకుంటాను అంటుందమ్మా.